ఇవాల్టి కథ మాయాకుండ. ఒక ఊరిలో కమల్ అనే ఒక మంచి కుమ్మరి ఉండేవాడు. అతను చాలా ప్రశాంతంగా తన పని చేసుకుంటూ సంతోషంగా ఉండేవాడు. అతని పక్కనే మధు అనే పొరుగువాడు ఉండేవాడు. మధు చాలా ఆశ కలవాడు. ఎప్పుడూ ఇతరుల వస్తువుల్నే చూసేవాడు. ఒకరోజు కమల్ పాత గుడి దగ్గర ఒక వింత మట్టి కుండను చూశాడు. అది సాధారణ కుండ కాదు, అది ఒక మాయా కుండ. కమల్ ఆ కుండను పట్టుకొని మనసులో ఇలా అనుకున్నాడు, ఈ రోజుకి సరిపడా కొద్దిగా బియ్యం కావాలి అని అనుకున్నాడు. అలా కోరుకోగానే అందులో వెంటనే బియ్యం వచ్చేశాయి. అతను తన అవసరాల కోసం మాత్రమే కోరుకునేవాడు, ఎప్పుడూ ఎక్కువ అడగలేదు. అందుకే కమల్ మనసు ఎప్పుడు సంతోషంగా ఉండేది. మధు కమల్ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండటం చూసి ఈర్ష్యపడ్డాడు. కమల్ రహస్యం తెలుసుకొని ఆ రాత్రి ఆ మాయా కుండను దొంగలించాడు. ఆ కుండ నాది, దీంతో నేను గొప్ప ధనవంతుని అవుతాను అని మధు తన మనసులో అనుకున్నాడు. మధు కుండను గట్టిగా పట్టుకొని కోపంగా ఆశతో అరిచాడు, నాకు లక్షల బంగారం కావాలి, పెద్ద వజ్రాలు కావాలి అని అడిగాడు. కానీ ఆ మాయా కుండలో బంగారం రాలేదు. దానికి బదులుగా కుండ నిండా మురికి మట్టి, పనికిరాని ఇసుకతో నిండిపోయింది. మధు ఎంత గట్టిగా కోరుకున్నా కుండలో చెత్త మాత్రమే వచ్చింది. మధుకు ఏం చేయాలో అర్థం కాలేదు. కోపంతో విసుగు చెంది ఈ కుండ పనికిరాదు అనుకొని దాన్ని కమల్కి తిరిగి ఇచ్చేశాడు. కమల్ శాంతంగా ఆ కుండను తీసుకొని చిన్నగా నవ్వాడు. అతను మనసులో నాకు కొంచెం వేడిగా పాలు కావాలి అని అనుకున్నాడు. వెంటనే కుండలో వేడి పాలు వచ్చాయి. కమల్ మధుతో ఇలా అన్నాడు, మధు, ఈ కుండ చాలా గొప్పది. ఇది మన మనసులో ఉన్న అసలైన అవసరాలని మాత్రమే ఇస్తుంది. నువ్వు డబ్బు కావాలని అడిగావు, కానీ నీ మనసులో కేవలం ఆశ, కోపం, ఇతరులపైన ఈర్ష్య మాత్రమే ఉన్నాయి. అందుకే నీ మనసులో కుండలో శూన్యం కుండలోకి వచ్చింది. ఇది మట్టిని ఇచ్చింది. మధు తన తప్పు తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి అతను ఆశను వదిలిపెట్టి ఉన్నదాంతో సంతోషంగా ఉండటం నేర్చుకున్నాడు. నీతి: నిజమైన సంతోషం మన మనసులోనే ఉంటుంది.